ఒకరోజు ఆ మాంత్రికుడు దట్టమైన అడవిలో నుంచి ఒక గృహ ప్రాంతానికి వెళ్తాడు. అక్కడ ఒక రాక్షస జంతువు మాంత్రికుడితో, ఒరే మాంత్రిక, ఇంకెన్ని రోజులని నేను గృహలో బందీగా ఉండాలి అని అంటుంది. ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఒక మంచి సమయం చూసి ఈ అడవిలో ఉండే నీ శత్రువులని హతమార్చుదాం అని చెప్పి మాంత్రికుడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మాంత్రికుడు వెళ్ళిపోయిన వెంటనే, వెళ్ళరా వెళ్ళు, నా పగ తీరిపోయాక నిన్ను కూడా నా శత్రువులతో కలిపి చంపేస్తాను. మరుసటి రోజు అస్థిపంజరం తన అమ్మ దయ్యంతో, అమ్మ, మన శత్రువు అయిన ఆ క్రూర జంతువు మనల్ని చంపాలని పథకం వేస్తుంది.